page with respect to what are the shots we need to achieve on that day. ఓకే, అందుకే సాలిడ్ షార్ట్స్ ఉన్నాయి సినిమాలో. Hmm. ఎక్కడ స్ట్రే షార్ట్స్ గానీ Yeah. లేకపోతే డబుల్ షార్ట్స్ Hmm. రిపీటెడ్ ఇన్ ది సెన్స్ Hmm. రిపీటెడ్ గా లేకుండా వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఆ Yeah. డీప్ ఎమోషన్ స్ట్రాంగ్ షార్ట్స్ కనిపిస్తున్నాయి సినిమాలో. Yeah. అది అలాగే షూట్ చేయబడిందే, అంతే. అంతేగాని అంటే ఇప్పుడు మీరు ఒక షార్ట్ చూస్తున్నారు కదా, జనరలీ ఇప్పుడు ఆ షార్ట్ లో నాకు అటువైపు డైలాగ్ ఇటువైపు డైలాగ్ ఎక్స్ట్రా తీసుంటాను కానీ దానికంటే దాటి ఉండదు ఆ షార్ట్ లో మీకు ఇంకేమి. సో ఓవరాల్ గా నా దగ్గర రా ఫుటేజే 3 గంటల కంటే తక్కువే ఉంది. సినిమా 2 hours 35 minutes అయితే నా దగ్గర ఫుల్ సినిమా ఎడిట్ కంప్లీట్ గా ఫస్ట్ ఎడిట్ ఒకటి లాక్ చేస్తాం డబ్బింగ్ చెప్పడానికి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎడిట్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ విల్ హ్యావ్. ఎస్ దట్ ఈస్ 2 hours 55 minutes ఫర్ మీ. సో నాకు ఎగ్జాక్ట్లీ 20 minutes ఎక్స్ట్రా ఉంది ఫుటేజ్ అంతే నా దగ్గర, దానికంటే లేదు కూడా. షూట్ చేసింది అంతే. రియల్లీ గ్రేట్, Hmm. రియల్లీ I గ్రేట్. think in that way we save a lot of resources and also Yes. the energies of the technicians. ఎనర్జీస్, మనీ, Yeah. ఎవ్రీథింగ్. Yeah. అంటే నాని బాగా ఇందాక నేను అడిగిన క్వశ్చన్స్ కి రిలేటెడ్ గా Hmm. మా నాన్న చెడగొట్టేశారా మీరు, Hmm. అసలు రక్తం పోసేశారు తీసుకొచ్చి, మా నాన్న లాగే ఉండనిండ్రా అని ఎవరో కొంతమంది కామెంట్లు పెడితే చూసాను నేను. ఉత్తినే ప్రేమతో పెడతారు కానీ దే ఆర్ ఆల్ లవింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ రైట్ నౌ సర్. ఎస్ ఆర్ అదర్వైజ్ ది Yeah. ఫిల్మ్ దే హావ్ నాట్ సీన్ దట్ మచ్ బిగ్గర్ సక్సెస్, రైట్? టుడే ఓన్లీ వి క్రాస్ ద 100 crore మార్క్ అంటున్నారు, which is a అవును, great achievement for us. For that is my first 100 crore film. So very special. అది కూడా నాకు నాని బ్రోతో రావడం అనేది ఇట్స్ హ్యూజ్ Yes. హ్యాపీనెస్ ఫర్ మీ. ఎస్ 100 crore క్లబ్ అన్నది ఇవాళ రేపు ఎలాగైపోయిందంటే అదొక పెద్ద ఆకాశ కుసుమ అంటారు చూడు, అంటే ఎవరు వీఆర్ ముట్టుకోలేరు. వర్కింగ్ ఇన్ అ వెరీ స్మాల్ సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ కదా సార్. అంటే ఎంత సార్, హార్డ్లీ 100 సినిమాలు రిలీజ్ అయితే ఒక 6-7 వర్కౌట్ అవుతున్నాయి. వీఆర్ వర్కింగ్ ఇన్ లెస్ దెన్ 10% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం. అవును, So to get a hit, it's a huge thing in this industry right now. To make the audience come and support the film and to get them satisfied is a huge task అయిపోయింది ఇప్పుడు, హెర్క్యులియన్ టాస్క్. హెర్క్యులియన్ టాస్క్. Yeah. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. మీరు ఒక పక్కనేమో ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా కోర్ట్, అది పెద్ద హిట్. అవును. టు ది ట్యూన్ ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్, ది రెవెన్యూస్ ఆర్ సమ్వేర్ Absolutely. ఆస్ట్రోనామికల్. Wall Poster has become one nice organization that Nice. picks up good content. No? ఎస్, It's a great thing. అంటే ఇప్పుడు ఈ కథ బికాస్ నాని ఈజ్ హిమ్సెల్ఫ్ ఎ రైటర్, కేమ్ ఫ్రమ్ అన్ అసిస్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్. Mm. అండ్ ఈ కథ విన్న తర్వాత ఇది శైలేష్ ఈ బ్లాక్ కొంచెం మార్చు, Mm. లేకపోతే ఈ బ్లాక్ ఇలా ఉంటాయి. అండ్ వాజ్ దేర్ ఎనీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ హిస్ సైడ్ ఆర్ ఇట్ ఈస్ యువర్ ఓన్ సింగిల్ మ్యాన్ షో? ఇట్స్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ నేను నా వర్షన్ మొత్తం కంప్లీట్ గా రాసి నాని బ్రో దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ దెర్ విల్ బి సమ్ అమౌంట్ ఆఫ్ నాకు ఈ ఎపిసోడ్ ఇంకేమైనా చేయొచ్చా అలాంటివే కానీ విత్ ఆల్ మై స్టార్స్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దెమ్ ఆస్క్ మీ క్వశ్చన్స్, సొల్యూషన్స్ ఐ విల్ గివ్. సో ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు శేష్తో అయినా విశ్వక్తో అయినా వెంకీ సార్తో అయినా నేను ఫాలో అయిన ఒకటే ఫార్ములా, అండ్ ఐఎమ్ వెరీ వోకల్ అబౌట్ ఇట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద జర్నీ ఇట్ సెల్ఫ్ ఇస్, మీకు ఎక్కడైనా స్క్రిప్ట్ లో ఏమైనా అనిపిస్తే ఆస్క్ మీ ద క్వశ్చన్, గివ్ మీ అ డేస్ టైమ్, ఐల్ కమ్ బ్యాక్ విత్ అ సొల్యూషన్ ఫర్ ఇట్. So that realignment and readjustment of script happens in all the films, with all the writers, with all the directors, it happens. నా method of working is, if you have anything and if you feel one portion is a problematic portion for you, or if you feel that మీరు connect అవ్వని portion ఏమైనా అనిపిస్తే, tell me exactly what you are feeling, you tell me what is your question about that. If I can convince you with an answer, I will. If I can't convince you, I'll go back, solve that problem and come back to you. That's the writing process I go through. I always take my draft to the production house, I'm a very collaborative filmmaker, sir. I'm not someone who will say నేను రాసిందే ఇది తీస్తేనే అని ఉండదు నాకు. ఉండదు అలా ఉండదు. You will take all the feedback. అబ్సల్యూట్లీ. నేను అది ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేది. అండ్ ఇప్పుడు నాని బ్రోతో జర్నీ అయిన తర్వాత ఇంకా గట్టిగా నేర్చుకుంది ఏంటంటే అందరి మాట వినాలి, బట్ మనకు నచ్చింది చేయాలి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. బట్ మోడిఫికేషన్ దట్స్ వాట్ సార్. ఇఫ్ అట్ ఆల్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు జెన్యున్ గానే ఒక గ్రేట్ క్వశ్చన్ అడిగి ఉండొచ్చు, మీరు జెన్యున్ గానే ఒక అద్భుతమైన ఒక క్వశ్చన్ అడిగి ఉండొచ్చు, దట్ మైట్ నాట్ బి దేర్ ఇన్ మై స్క్రిప్ట్, ఆర్ దట్ మైట్ నాట్ హ్యావ్ బీన్ అడ్రస్ ఇన్ మై స్క్రిప్ట్. It's my responsibility to go back and find an answer to it and come back to you. But answer find చేసే జాబ్ నాది. క్వశ్చన్ అడగడం ఎవరికైనా రైట్ ఉంది క్వశ్చన్ అడగడానికి. సో బట్ బిఫోర్ వి మేక్ ద ఫిలిం ఆ స్క్రిప్ట్ ని బెస్ట్ పాసిబుల్ ఫార్మాట్ లోకి తీసుకురావడం అనేది నా జాబ్. సో ఎనీబడి కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్. దట్స్ హౌ మై ఆఫీస్ వర్క్స్.
ఈవెన్ the clap AD also has a right to come in with the script and say, sir, నాకు ఈ సీన్ వర్క్ అవ్వట్లేదు సార్, నాకు ప్రాబ్లం ఉంది స్క్రీన్ లో అంటే, I will take that feedback also very seriously and I will go religiously work on it and see if it is really a valid feedback. If I feel there is validity in it, ఖచ్చితంగా దాన్ని ఫిక్స్ చేస్తాను. That is the kind of writer I am. Yeah. ఓకే, తర్వాత సినిమా మేకింగ్, ఎందుకంటే బికాస్ ఏదో చెప్పినట్టు సక్సెస్ హ్యాస్ మోర్ ఫాదర్స్, మెనీ ఫాదర్స్, ఏ ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆర్ఫన్ అంటారు. Yeah. ఇట్ వాజ్ సెడ్ బై హిచ్కాక్. ఈ సినిమాకి సక్సెస్ ఇంత పెద్ద హిట్ కాబట్టి ఆల్ పీపుల్ క్లెయిమ్, Yeah. రైట్? వాట్ ఈస్ యువర్ షేర్ అని అడిగితే ఏం చెప్తావు శైలేష్? సార్ నేను ఒకటే గట్టిగా నమ్ముతాను సార్, ఇట్ ఈస్ when what you said is absolutely right. When the success comes, it is everybody's. When a failure comes, it is the director's, is what I also strongly believe. అది that's our job sir. ఎందుకంటే మేము రాస్తాం, మేమే దాన్ని డైరెక్ట్ చేస్తాం. సక్సెస్ వచ్చినప్పుడు we would love to share it with everybody, but when it doesn't work, it is our job to take it on us and say it is our responsibility. ఏం మీరు తీసుకోనట్లేదు, మీ మీద పడిచి వెళ్ళిపోతారు. That's fine sir, it's okay. That's the nature of job. నేచర్ ఆఫ్ జాబ్. That's the nature of job. ఎందుకంటే అది it's what happens in most of the places. Nobody wants to take responsibility of failures. And at that time, whoever conceptualized the idea, whoever came up with the idea, whoever motivated people to be a part of it will be the one who will take the responsibility. Has to take the responsibility of it. And success వచ్చినప్పుడు it's everybody's, because everybody has given their they've tried to make something and it worked. It is everybody's, absolutely. నాకు దాంట్లో ప్రాబ్లం ఏం లేదు సార్, యాక్చువల్లీ ఇట్ ఇస్ ఓకే. ఓకే, దెన్ క్లెయిమ్ చేయాలి లేదా నేను అడిగాను అనుకో, క్లెయిమ్ నీవు ఎంత షేర్ తీసుకుంటావు శైలేష్? కదా నేను తీసిన సినిమా, క్లెయిమ్ చేసేది ఏముంటది ఇంకా? కంప్లీట్ నా అంటే అబ్సల్యూట్లీ సార్, అది కంప్లీట్ గా 100% నీదే. చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. అంతేనంట. I am not a person who would want to even say that. I would say this hit 3's victory is everybody's victory. In fact, it is a victory of everyone who stood by me when I failed last time also. They may not be even related to this film, but there are so many people who stood next to me when I failed. You're talking about Saindava. Yeah, of course, for Saindava only. I'm just saying, నేను పడ్డప్పుడు నా పక్కన నుంచి ఎవరెవరు నించున్నారో వాళ్ళందరూ victory కూడా hit 3 అనేది. It's not just the team who worked for it. So I'm just saying, but I'm the one who wrote it, I'm the one who directed it, but when the success happens, I would love to share it my to everybody. Success with everybody. Whoever contributed even 10% to the script, I would want them to own this success and enjoy the success, because it's a positive feeling. It's a positive feeling. Negative feelings ni share cheskodaniki mana like cheyam gaani positive feelings ni share cheskodaniki happiness untadi. It is a fact that everybody can celebrate. Absolutely. So దాంట్లో ఇప్పుడు నీ షేర్ ఎంత అని అడిగితే దాన్ని క్వాంటిఫై చేసే ఒక ఫీలింగే కాదు అది అంట నేను. బట్ డెఫినెట్లీ when you say written and directed by one person, you know the contribution what it is. So there is no need of separately and claiming saying I'm very secure with whatever credit and whatever recognition I'm getting. At the end of the day, నేను ఒక థియేటర్స్ లో ఒక హంగామా క్రియేట్ చేసి మళ్ళీ ఆడియన్స్ ని రిటర్న్ థియేటర్స్ తీసుకొచ్చి ఒక ఇంత పెద్ద హిట్ ఇవ్వగలిగే సినిమాని రాసి డైరెక్ట్ చేశాను అన్న ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, దట్ ఐ విల్ ఎంజాయ్. నో లైక్ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ పుట్టింగ్ a name to it or putting. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.